సో హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు హారే రివ్యూలో ద మోస్ట్ అడ్వాన్స్డ్ అడాస్ లెవెల్ 2 ఫీచర్ని ఎలా ఆన్ చేస్తాం అనే దాన్ని ఎలా యూస్ చేస్తామో చిన్న డెమో చూపిస్తాను. సో మనకి నార్మల్ వెహికల్స్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అదేంటంటే మనం ఒక వెహికల్ని ఒక స్పీడ్లో సెట్ చేస్తే ఆ స్పీడ్లోనే క్రూజింగ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. బట్ మనకి అడాస్ లెవెల్ 2లో ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ముందున్న వెహికల్ స్పీడ్ని బేస్ చేసుకొని మనకి అడ్జస్ట్ అవుతుంది. అండ్ అలాగే లేన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ లేన్స్ మధ్యలోనే వెహికల్ వెళ్తుంది. అది లేన్ అసిస్ట్ అంటాం. అది కూడా అడాస్ లెవెల్ 2 ఫీచరే. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయడానికి ముందుగా మనం ఈ బటన్ ప్రెస్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకి చూడండి, దీనికి ఆటో బ్రేక్స్ ఉంటాయి. అక్కడ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎంత దూరంలో ముందున్న వెహికల్కి మన కారు బ్రేక్ చేసుకోవాలో దాన్ని మనం అలాగే ఆ స్ట్రిప్స్ బేసిస్లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే 4 మ్యాక్సిమం స్ట్రిప్స్ ఉంటే మినిమం 1 అనమాట. ఇది వచ్చేసి లేన్ అసిస్ట్ కోసం ఆన్ చేసుకునే బటన్. ఆ స్ట్రిప్స్ అయితే ఈ బటన్తో మనం అడ్జస్ట్ చేసుకుంటాము. ఇది లేన్ అసిస్ట్ అంటే ఇందాక చెప్పాను కదా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్ ఆన్ చేశాను. తర్వాత స్పీడ్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు 35 ఉంది కదా స్పీడ్, నేను 40 సెట్ చేశాను. నేను వదిలేసాను చూడండి, అదే మనకి వెహికల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను లేన్స్ క్రాస్ చేశాను, నేనే మాన్యువల్గా లేన్స్ క్రాస్ చేశాను. అదే మొత్తం మాన్యువల్, అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని లేన్స్ మధ్యలోకి వచ్చేసింది వెహికల్. సో నేను మీకు డెమో చూపిస్తాం కోసం నేను జస్ట్ 41 స్పీడ్లోనే వెళ్తున్నాను. మీరు ఓవర్ స్పీడ్తో ట్రై చేయమాకండి, స్టీరింగ్ వదిలేయొద్దు. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత అడ్వాన్స్ టెక్ ఉన్నా కూడా మన సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అడ్వాన్స్ టెక్ అంతా కూడా మన సేఫ్టీ కోసమే టాటా వాళ్ళు ఇచ్చారు. దాన్ని యూస్ఫుల్గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిస్యూజ్ చేస్తే మనకే డేంజర్. థ్యాంక్ యూ.